ఉన్నారు మనశంకర వరప్రసాద్ కోసం. సో ఎలా ఉండబోతుంది, స్క్రీన్ మీద మెగాస్టార్ కనిపిస్తే ఎలా ఉంటుందో, ముందే హవా స్టార్ట్ అయిపోయింది. సో ఎలా ఉంటుంది ఏంటని వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. మరి కాసేపట్లో ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు? ప్రతి సీజన్కి ఏదో ఒక స్టార్ వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. కానీ అన్ని సీజన్లకు ఒకే ఒక స్టార్, మెగాస్టారే. మాకు తెలిసినంత వరకు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. ఒకటే సన్, ఒకటే మూన్, ఒకటే మెగాస్టార్. ప్రభాస్ గారు చెప్పినట్లుగానే చిరంజీవి చిరంజీవియే, సీనియరే. మెగా నామ సంవత్సరం ఇది. ఎందుకంటే ఈ సంవత్సరంలో చిరంజీవి సినిమా రిలీజ్ వస్తుంది, పెద్ద వస్తుంది, ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. కాబట్టి మా అభిమానులందరికీ ఇది మెగా నామ సంవత్సరం. మూవీ మీద ఎవరైనా నెగటివ్ టాక్ సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే ట్రైలర్ అన్ని కూడా వచ్చినాయి, హీరోయిన్స్ యాక్టింగ్ చూసారు. ఎలా కనిపించాడు స్క్రీన్ మీద ఆయన? అసలు ఒక పాట ఉంది, ఇది పవన్ చిరంజీవి పాత రోజుల్లో చిరంజీవి పాత సినిమాలో ఒక పాట ఉండేది, గుర్తుందా మీ అందరికి? రూపుతే నామస్తానా. అది మళ్ళీ ఇప్పుడు ఇవాళ రిపీట్ అవుద్ది. ఉక్కు స్టెప్ తో ఇవాళ రిపీట్ అయ్యిద్ది. చిరంజీవి గారి డైలాగ్ అని చెప్పండి. చిరంజీవి గారి డైలాగా, ఒకే కదని పీకి పారేస్తే పేక కోస్తా. చేయి చూసారు అంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. సో ఒక్కసారి ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి బాస్ చిరంజీవి వచ్చాడు. శంకర వరప్రసాద్ ఆయన పేరు మీద కూడా సినిమా వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది మేడం? బ్లాక్ బస్టర్ మూవీ, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈరోజు నైట్ బెండిప్ షోలు, రాజు అలంకారు అన్ని థియేటర్లు హౌస్ఫుల్ మేడం. రేపు కూడా భారీ హౌస్ఫుల్ మేడం. ఈ సంక్రాంతికి చిరంజీవియే. ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మేడం? నాకు చేతులు వణుకుతున్నాయి మేడం, చేతులు గూస్ బంప్స్, అసలు చేతులు వణుకుతున్నాయి. బాబు అంటే కళ్యాణ్ బాబు ఒక్కడే, తర్వాత చిరంజీవి. నువ్వు చెప్పు, నువ్వేమో ప్రభాస్ టీ షర్ట్ వేసుకొని వచ్చావు. ప్రభాస్ సినిమా మాత్రం హిట్, బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సినిమా గురించి ఎవరైనా నెగిటివ్ టాక్ ఇస్తే నేను ఉండేది వాంబే కాలనీ, చూసుకుందాం రండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ఎందుకు ప్రేమాలండిది ఆయన మీద. మా నాయకుడికి ఇష్టమైన హీరో. పాట పాడండి, మేసాల పిల్ల సాంగ్. ఎందుకు నచ్చింది ఆ పాట? సాంగ్ బాగుంది, నయనతార గారి లుక్స్, ఆయన డాన్స్ స్టెప్లు అన్నీ బాగున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నావు సినిమా గురించి? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. మూవీ గురించి ఎవరైనా నెగిటివ్ టాక్ ఇస్తే నేను ఉండేది వాంబే కానీ రండి చూసుకుందాం. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి రెబల్ స్టార్ మోహన్, చూసుకుందాం. డై హార్ట్ కానీ ప్రభాస్. చిరంజీవి గారి సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకసారి చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు? విజయవాడ అడ్డ, చిరంజీవి గారు అడ్డ, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, కొండకే బెండకాయ్, చిరంజీవి నా గుండెకాయ్, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. చిరంజీవి సినిమా ఒక పక్క నడుస్తూ ఉంది, కానీ మీరంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎందుకని? ఇద్దరు రక్త సంబంధం కాబట్టి ఇద్దరు గురించి మాట్లాడతాం. నేను ఒకటే అనాలనుకుంటున్నా, దొండకాయ బెండకాయ, చిరంజీవి నా గుండెకాయ. సో మరికొద్దిసేపట్లో టీ షర్ట్స్ కూడా వేసుకొని చిరంజీవి మనశంకర వరప్రసాద్ పండుగకి వస్తున్నాడని చెప్పి కూడా టీ షర్ట్స్ వేసుకొని హడావిడి చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి? మీరు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అయినా కూడా చిరంజీవి గారిది సేమ్ రక్త సంబంధం అని చెప్పి ఇంత హవా చేస్తున్నారు. కళ్యాణ్ గారు అని పేరు కాదు, మెగా ఫ్యామిలీ అన్నాక మేమంతా ఒకటే. పవన్ కళ్యాణ్ అవని, చిరంజీవి అవని, సాయిధం తేజ్ అవని, రామ్ చరణ్ అవని, ఎవరైనా మెగా ఫ్యామిలీ ఏ హీరో అయినా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మా మెగా ఫ్యామిలీ మేము చేసుకుంటాం. ఎవరైనా ఒక సినిమా నెగిటివ్ టాక్ ఇచ్చారంటే ఎవరు చూడకుండా ఎవరు చెప్పకూడదు. సినిమా ఒకసారి మేము చూసినా మేమే చెప్తాం బాగుందో లేదో. ఒక 2 గంటల సినిమా స్టార్ట్ అవుద్ది, చేస్తాం. వన్స్ మహేష్ బాబు గారు ఒకసారి చెప్పారు, మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈ సినిమా గురించి ఏం చెప్తావు? ఈ సినిమా గురించి మేము ట్రైలర్ చూసినాకే ఇలా చూస్తాం, ఎప్పుడు ఊహించలా. మెగా ఫ్యామిలీలో పోయిన సంవత్సరం కలిసి వచ్చింది, మాకు ఓజీ కలిసి వచ్చింది. ఈసారి 2026లో పెడ్డి, ఉస్తాద్ భగత్ సింగ్, చిరంజీవి, సినిమా పేరు మనశంకర వరప్రసాద్ గారు సినిమా వస్తుంది. ఏదైనా కానీ రికార్డులు మొత్తం లెగిసిపోతాయి, ఒక్క రికార్డు ఉండదు. అలానే మేము ఎవరి ట్రోల్ చేయడం లేదు, అందరూ చేయట్లేదు. ఒక్కసారి మైజో చెప్పారు, మేము బాగానే ఉంటాం, ఇంకా మీరు ఆ ఫ్యాన్స్ బాగుండాలి, అలా బాగానే ఉంటారు.
అసలు చిరంజీవి లుక్స్ చూస్తుంటే మాకేం మైండ్ పోతుంది. 80 ఏళ్ళ వయసులో కూడా ఇంతలా హీరోలా ఉన్నాడంటే మేము ఉంచుకెళ్ళిపోతున్నాం అంతే. ఒక్కసారి మన ప్రభాస్ గారు చెప్పారు ఫంక్షన్ హాల్లో, సీనియరే, సీనియర్ దగ్గర నేర్చుకుందే మేము, సీనియర్ తర్వాతే మేము 100%. బాలీవుడ్ లేదు, ఓన్లీ మెగావుడ్. చాలా హడావుడి అయితే ఉంది. ఒక్కసారి ఏం చెప్తారు సినిమా గురించి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా గురించి? శంకర్ దాదా MBBS అవే లుక్స్ అన్నీ కనబడతాయి. బోస్ ఈజ్ బ్యాక్. ఈ సినిమాలో వెంకటేష్ గారు కూడా కనిపిస్తారని చెప్తున్నారు. సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ఇద్దరు కాంబినేషన్ అంటే ఇంకా మనం చెప్పవసరంలా, ఆల్రెడీ చూశారు చాలా సినిమాల్లో వెంకటేష్తో ఎలా చేస్తే ఉంటుందో, దానికంటే అంతకు మించి ఉంటుంది బాస్తో. సో ఒక డైలాగ్ అని చెప్తారా చిరంజీవి గారిది? మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా. సో చిరంజీవి గారి అభిమానులందరూ కూడా ఇక్కడ మరి కొద్దిసేపట్లో ప్రీమియర్స్ పడిపోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది ఏంటి, హంగామా ఎలా ముందుగానే మొదలవుతున్నట్టుంది సంక్రాంతి పండుగ ఈ సినిమాకి సంబంధించి కూడా? డాలర్ వచ్చేసింది మాకు. 2026 మాదే. జనవరిలో చిరంజీవి, మార్చిలో పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్. 2026 మాదే, ఇంకెవరికి ఛాన్స్ లేదు. హిట్ కూడా మాదే. మా డిప్యూటీ సీఎం అయ్యాడు. సినీ ఫీల్డ్కి ఒకడే రాజు చిరంజీవి. డాన్స్ చేయాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా ఒకలే, ఇంకా ఎవడు డాన్స్ చేయలేడు. చిరంజీవి పుట్టలో పడి డాన్స్ తో పుట్టారు. డైలాగ్ చిరంజీవి గారి డైలాగ్ స్టెప్ ఏమన్నా వేస్తారా? ఇంద్రా స్టెప్ ఏమన్నా? ఒక డైలాగ్ ఏమన్నా చెప్పగలరా? డైలాగ్ అని చెప్పండి. డైలాగ్ అరే కార్పొరేట్ సడన్ గా అడిగే గుర్తురావు మేడం మాకు. డైలాగు చేయి చూసావు అంత రప్పకుండా రప్పాడిచ్చేస్తా అంతే. మెగాస్టార్ రఫాడ్ ఇచ్చబోతున్నారంటారా? ఆల్రెడీ మెగాస్టార్ పేరు చెప్పుకొని చాలా మంది బతుకుతున్నారు సినీ ఫీల్డ్ లో. ఇంకా మెగాస్టార్ ఊపేది కూడా మెగాస్టార్. అండ్ డైలాగ్ చెప్పమన్నారు, సరిగ్గా డైలాగ్ చెప్పలేదు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్తాను, లేకపోతే సెకండ్ కోర్స్ హెడ్ తీసుకెళ్తాను. అండ్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మాస్టర్ సినిమా దగ్గర నుంచి వరుస ఇట్లాంటి రాజోర థియేటర్లో అలాంటి వరుస ఇట్ల దగ్గర ఇక్కడ మీరు చాలా బాగా పెట్టారు. అండ్ అనిల్ రావుపూడి గారి టేకింగ్ కోసం వచ్చామండి, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ కోసం వచ్చాం. అండ్ వెంకటేష్ గారు లాస్ట్ అరగంటలో వస్తారు. లాస్ట్ అరగంటలో వెంకటేష్ గారు లాస్ట్ అరగంటలో వెంకటేష్ గారు దిగుతారు. అండ్ వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్. సెకండ్ హాఫ్ వచ్చే యాక్షన్ సీన్స్ కోసం అండి మేము త్వరగా వచ్చింది. అండ్ అనిల్ రావుపూడి గారి కామెడీ పంచెస్, అనిల్ రావుపూడి గారి నమ్మకంతో మేము ఈరోజు వచ్చాము. ఫస్ట్ జయరామ్ థియేటర్లో పడిపోతుంది, దానికోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. అనిల్ రావుపూడి గారు బెస్ట్ విషెస్. అండ్ సంక్రాంతి అనిల్ రావుపూడి గారు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా అనిల్ రావుపూడి గారు ఒక సినిమా తీస్తే బాగుంటుంది అనుకొస్తున్నాం. అనిల్ రావుపూడి గారు ఏ సినిమా అయినా సరే ఆయనలో ఉన్న గొప్పతనం అంటే 6 నెలలు షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. అలాంటి స్పీడ్ డైరెక్టర్లు రావాలి. అనిల్ రావుపూడి గారికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. సో మీరేం చెప్తారు? మరి కాసేపట్లో సినిమా రాబోతుంది. ఓన్లీ సంక్రాంతే కాదండి, ఏ సీజన్ అయినా చిరంజీవి సినిమా హిట్టే, 100% హిట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఫుల్గా చూస్తారు ఇవాళ సినిమా. ఈ వారం రోజులు మంచి సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఫ్యామిలీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా ఇది. కంపల్సరీగా ఫుల్ కామెడీ సీన్స్ ఉండని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే. చిరంజీవి గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా? ఒక్క సినిమా అని కాదు, చాలా సినిమాలు ఉన్నాయండి, 1 2 కాదు, ఏళ్లలో చెప్పలేము, చాలా సినిమాలు ఉన్నాయి. మీరు ఒక స్టెప్ వేయండి అన్న చిరంజీవి గారిది. మీరు ఆయన స్టెప్స్ కి ఫేమస్, అసలు మెగాస్టార్ అంటేనే డాన్స్ వేస్తూ ఉంటారు. సో ఆయన స్టెప్స్ ఏమన్నా ఇక్కడ? స్టెప్స్ ఏమి వేయలేవులేండి, ఇప్పుడు ఏమి వేయలేము. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ.
సినిమా చాలా బాగుంటుందండి. ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు, చిన్న పెద్ద. చిరంజీవి ఏంటంటే పాతి సంతల కుర్రోడ్లాగా ఉన్నాడు. అసలు ఆ మనిషిని చూస్తుంటే అబ్బా కేక సూపర్ హైలైట్ బంపర్ హిట్. ఇంద్రాలాగా స్టాగూర్లాగా హిట్ అవుతుందని ఆ దేవుడిని ప్రార్థిస్తాను. అంతే, చాలా బాగుంటుందండి. చిరంజీవి సినిమా ఠాగూర్ సినిమా ఎలాగుందో అలాగే ఉంటుందని ఆ కనకదుర్గం తల్లికి దండం పెడతాను. కంపల్సరీ సూపర్ హిట్ బంపర్ హిట్. అదిగాక వెంకటేష్ చిరంజీవి ఉన్నారు కాబట్టి రవితేజ లాగా సూపర్గా ఉంటుందని కోరుకుంటాను. అందరూ చూడాలి. సో చాలా మంది అభిమానులు కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి? ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ అందరికి ముందుగా సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ సంక్రాంతికి ఒకటే బ్లాక్ బస్టర్ మనశంకర్ వరప్రసాద్ గారు. ప్రతి సంవత్సరం హ్యాట్రిక్ హిట్. 9వ సంవత్సరం అనిల్ రావుపూరి గారికి కూడా మంచి హిట్ కాంబినేషన్ ఇది. మెగా ఫ్యాన్స్ కళ్ళు చూపిస్తాం. ఈ సంక్రాంతిని మెగా ఫ్యాన్స్ కళ్ళు చూపిస్తాం. 2 రాష్ట్రాలకు ఒక్కటే బాసు, మెగాస్టారే బాసు. ఎలా ఉంది ట్రైలర్ కానీ ఆయన లుక్స్ కానీ ఎలా ఉన్నాయి సినిమా? అప్కమింగ్ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ గారు. సినిమా బాగుంటుందండి. సినిమా ఇప్పుడు వెళ్తాం, వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాం. మీరు ఎక్కడే ఉన్నాను. సో సినిమా మరి కాసేపట్లో పడిపోతుంది. సినిమా అయితే పక్కా హిట్ అంటున్నారు. అలాగే చిరంజీవి లుక్స్ గురించి కూడా ఇక్కడ చాలా మంచిగా చెప్తూ ఉన్నారు.